హలో అండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ వచ్చేసి తలకాయ చారండి. ముందుగా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ, అలాగే దీనిలోకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అందరూ మీ ఇంట్లో ఏం వంటలు చేస్తున్నారో కామెంట్స్ చేయండి. ఈరోజు ముక్క తినాలి కాబట్టి చికెన్ అయితే కొండెక్కింది. చాలా రేట్ అయితే ఉంది. నాటుకోడి అయితే 5,000, 10,000 దాకా వెళ్తుంది. చికెన్ ఏమో కేజీ 350 అంట. తలకాయ ఏమో 1300. ఇలా ఉన్నాయి రేట్లు. ఏదైనా తినడం తప్పదు కాబట్టి తినాలి కాబట్టి ఈరోజు రెసిపీ ఇది తలకాయ కూర, తలకాయ చారు. ఇవన్నీ చక్కగా ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఒక 2 లోటాలు వాటర్ యాడ్ చేసేసుకుని మరిగించుకుందాం. అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ అనేది కావాలి. ఇంకా కొత్త రుచులతో మీ ముందుకు ఉంటాను. మోనాల్ రాజ్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మరగనిద్దాం. పొయ్యి మీద పెట్టి సగం దాకా మరిగితేనే టేస్ట్ వస్తుందండి. ఊరికే ఒక 10 నిమిషాలు, పావుగంట అలా మరిగితే కాదు. చక్కగా ఈ సూప్ అనేది చక్కగా మరిగితే బాగుంటుంది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు నోటికి ఫ్రీగా ఉంటుంది. జలుబుకు మాత్రం చాలా యూజ్ అవుతుందండి. అలాగే మటన్ సూపు, ఈ ఓన్లీ బోన్స్ మటన్ సూప్ తాగితే రిలీఫ్ వస్తుంది. ఫైన్. ఇది కొత్తిమీర, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరిగించుకుందాం. కొత్తిమీరతో కూడా మరిగించుకుంటే చాలా మంచిది. దాని యొక్క ఫ్లేవర్ అనేది దిగుద్ది కాబట్టి. అలాగే ఇంకేమేమి వంటలు చేస్తున్నా మీరైతే కామెంట్స్ చేయండి. చూసారు కదా చక్కగా మరిగిపోయింది. సగంకి వచ్చేసింది. ఈ సూప్ వేడిగా తాగితే ఉంటుంది, భలే ఉంటుంది. ముక్కులోదంతా కారిపోతూ చక్కగా ఫ్రీగా అయిపోతాం మనం జలుబు చేసినప్పుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.